ఫర్టిలిటీ సెంటర్ ముసుగులో సృష్టి చేసిన అక్రమాలు అరాచకాలపై తీగ లాగితే డొంక కదిలింది. ఈ దందాపై టీవీ9 వరుస కథనాలు ప్రసారం చేసింది. ఈ కథనాలతో అధికారులు కదిలారు. తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ పై దాడులు చేస్తున్నారు అధికారులు. ఇక సర్కార్ నియమించిన స్పెషల్ కమిటీ ఫర్టిలిటీ సెంటర్స్ పై 10 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. పైకి చెప్పేది ఐవీఎఫ్, కానీ తర్వాత చేస్తామనేది సరోగసి. సీన్ కట్ చేస్తే అక్కడ జరిగేది మాత్రం చైల్డ్ స్నాచింగ్. అంటే పిల్లలను తక్కువ రేటు కొనుక్కొని వచ్చి ఎక్కువ రేటుకు అమ్మడం. పిల్లల కోసం వచ్చిన దంపతులను మీ బిడ్డే అని బురుడి కొట్టించడం. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే లీగల్ టెర్మినాలజీలో చైల్డ్ ట్రాఫికింగ్. సృష్టి ఫర్టిలిటీ సెంటర్ సాక్షిగా జరిగిన ఈ నేరాలు ఘోరాలు బయటపడ్డాక తెలంగాణ సర్కార్ సీరియస్ అయింది. వైద్యారోగ్య శాఖ అధికారులు గ్రేటర్ హైదరాబాద్ లోని 3 జిల్లాల్లోని ఐవీఎఫ్ సెంటర్లు, సరోగసి క్లినిక్లపై కొరడా ఝులిపిస్తున్నారు. సృష్టి చేసిన ఘనకార్యం నేపథ్యంలో మిగిలిన సెంటర్లలో జరుగుతున్న దందాపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆపరేషన్ బేబీ పేరుతో కొరడా ఝులిపించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాలోని 65 ఫర్టిలిటీ సెంటర్లో 35 వైద్యారోగ్య శాఖ టీమ్స్ సోదాలు చేశాయి. ఫర్టిలిటీ సెంటర్ల లైసెన్స్, ట్రీట్మెంట్ ప్రాసెస్ కి చెందిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించాయి. ఒక్కో సెంటర్లో 4 సిబ్బంది చొప్పున తనిఖీలు చేపట్టారు. నిబంధనలు పాటించని క్లినిక్లకు షోకాస్ నోటీసులు ఇచ్చారు. తనిఖీల్లో ప్రధానంగా 29 అంశాలపై ఫోకస్ పెట్టారు వైద్యారోగ్య శాఖ అధికారులు. అయితే దీనికి సంబంధించి ఓ చెక్ లిస్ట్ ను తయారు చేసుకుని మరీ దాడులు చేశారు. శుక్రవారం నుంచి దాడులు జరుగుతున్నాయి. తెలంగాణలో ఐవీఎఫ్ సెంటర్లపై వైద్యారోగ్య శాఖ రైడ్స్ జరుగుతున్న నేపథ్యంలో అను టెస్ట్ బేబీ సెంటర్ లో కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. 5 గంటల పాటు సర్ప్రైజ్ సోదాలు చేశారు. రిజిస్టర్ల నుంచి మొదలుపెట్టి ల్యాబ్స్, రూమ్స్ ఇలా అన్ని చెక్ చేసింది హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ టీమ్. అన్ని రిజిస్టర్స్ చెక్ చేశారు. అట్లాగే మనకు అన్ని లైసెన్సింగ్ ఉందా, అది రెన్యువల్ అయిందా లేదా, లైక్ బికాజ్ మాకు ఐవీఎఫ్ మన ఏఆర్టీ క్లినిక్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారంగా మన లైసెన్సింగ్ ఉందా, అట్లాగే దానికి అది రెన్యువల్ అయిందా, మళ్ళీ సరోగేసీ బ్యాంక్ గురించి, డోనర్ బ్యాంక్ గురించి దానికి కూడా మనకి లైసెన్స్లు ఉన్నాయా లేదా, అండ్ వాటిలో మన రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఒకవేళ మన డోనర్ స్పర్మ్ కనుక తెప్పిస్తుంటే ఎక్కడి నుంచి తెప్పిస్తున్నాము, వాళ్ళకి అన్ని టెస్టులు జరుగుతున్నాయా లేదా, ఎన్ని ట్రీట్మెంట్స్ చేసాము, ఎన్ని ట్రీట్మెంట్స్లో ఎంతమందికి ప్రెగ్నెన్సీలు వచ్చినాయి దగ్గర నుంచి చాలా డీటెయిల్డ్గా అన్నీ చెక్ చేసుకున్నారు. సృష్టి సంఘటన తర్వాత ఫర్టిలిటీ సెంటర్ల ముసుగులో జరుగుతున్న అక్రమాలకు, అరాచకాలకు కళ్ళెం వేసి గొళ్ళెం పెట్టే దిశగా తెలంగాణ వైద్యారోగ్య శాఖ దాడులు చేస్తోంది. అక్రమార్కులపై కొరడా ఝులిపిస్తోంది. ఇక ఫర్టిలిటీ సెంటర్ల నిర్వహణ లోపాలను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్, హైదరాబాద్ డిఎంహెచ్ఓ ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫర్టిలిటీ సెంటర్ల పనితీరును కమిటీ పరిశీలిస్తోంది. సరైన డాక్యుమెంట్లు, లైసెన్స్లు, పేషెంట్ల రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారో లేదో పరిశీలిస్తుంది. గతంలో ఫిర్యాదులు లేదా ఎఫ్ఐఆర్ల నమోదు, తప్పు చేసిన క్లినిక్లపై తీసుకున్న చర్యల డేటాను సమీక్షిస్తుంది. బాధితుల సంఖ్యను, వారి స్థితిని గుర్తిస్తోంది. టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లలో ఎలాంటి అక్రమాలు జరగకుండా నియంత్రణ చట్టాలు, వాటి సమర్థతను విశ్లేషిస్తుంది. అయితే పూర్తి సమీక్ష తర్వాత 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుంది.